హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేమైతే షబుదానా అయితే చేసుకున్నాము. అంటే దాన్ని మన భాషలో అయితే సగ్గుబియ్యం ఉప్మా అని కూడా అనొచ్చు. సో మేమైతే ఈరోజు ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత అంటే ఆవాలు జీలకర్ర ఇవి కూడా మీరు కావాలంటే వేసుకోవచ్చు, కరివేపాకు అండ్ మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. బట్ మేమైతే మాకు ఉన్నటివి మేము వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసాము, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి అలా ఇలా ఫ్రై చేసాము. తర్వాత అయితే ఆ షబుదానా హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ వరకు మనము నానబెట్టాలన్నమాట. నానబెట్టినప్పుడు అది ప్రెస్ చేసినామంటే అది కొంచెం సాఫ్ట్గా రావాలన్నమాట. సాఫ్ట్గా వచ్చిందంటే అది ఫినిష్ అయినట్టు అనమాట. సో దాంట్లో అయితే ఆ షబుదానాలో అయితే మనము శనగపప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం బాగా ఫ్రై ఈ చిల్లీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ షబుదానాన్ని ఎత్తి ఈ బాణట్లో వేసేసి బాగా ఫ్రై చేయాలి. చాలా ఎక్కువసేపు కొంచెం బాగా ఇది చేసినామంటే అది కొంచెం బాల్స్ లాగా, వాటర్ బాల్స్ లాగా ఉంటుంది కదా, అలాగా వచ్చినప్పుడు అది ఫినిష్ అయినట్టు అనమాట. సో మీకు పచ్చిమిరపకాయలు లేవు అనేసి అంటే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అదే మిరప్పొడి వేసుకోవచ్చు, కావాలంటే పసుపు పొడి కూడా వేసుకోవచ్చు. ఐటమ్స్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఏమీ లేకపోయినా కూడా దీన్ని చేసుకోవచ్చు. సాల్ట్ మనకు తగినంత వేసుకొని ఇలాగే అంటే శనగపప్పుల పొడి మనం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ కూడా మనకి బాగా వస్తుంది అనమాట. సో మీ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో ఇంకా వర్షం వస్తుంది, అలాంటి టైంలో మనం ఏమైనా తినాలి అని అనుకుంటే ఇది స్నాక్గా కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇలాగైతే టేస్టీగా అయితే వచ్చింది మాకైతే. సో మీరు యూజ్ చేయండి, మీరు ట్రై చేయండి. ఇంట్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మై ఛానల్. ఫైనల్గా అయితే ఇలా అయితే వచ్చిందనమాట. సో చూడండి మీరే ఎలా ఉందో. వాటర్ బబుల్స్ లాగా వస్తుందన్నమాట. బబుల్స్ లాగా వచ్చిన తర్వాతే అది ఫైనల్గా మొత్తం ఫినిష్ అయినట్టు అనమాట. సో మేమైతే కొంచెం అలా క్యాప్ మూసేసి మళ్ళీ తీసామన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ ఆ పప్పుల పొడి ఎంత వేస్తే అంత టేస్టీగా వస్తుంది అనమాట. అదైతే చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా ట్రై చేస్తారు? దీనికంటే మీరు డిఫరెంట్గా ట్రై చేస్తారా, లేదు మీరు ఇలాగే ట్రై చేస్తారా? నాకు కామెంట్ చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఈ రెసిపీ అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఫైనల్లీ ఫినిష్ అయింది. మేమైతే బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మేమైతే షేర్ చేసుకొని తిన్నాము. సో మీరైతే చూసినట్టయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చింది అని చెప్పండి. రెసిపీ అయితే చాలా ఈజీ అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. అయితే 1 అవర్ లేదా 2 అవర్స్ దాన్ని అంటే షబుదానా అంటే ఎలాగంటే మీకు ఎలా చెప్పాలి, సగ్గు బియ్యము మనకి మంచి కాస్ట్లీ అండ్ మంచి కంపెనీ అయితే బాగుంటుంది. లేదు నార్మల్ అయితే అది కొంచెం అంటే స్ప్రెడ్ అయిపోవడం, వాటర్లో కలిసిపోవడం అలా ఉంటుంది అనమాట. ఇవి కొంచెం బాగుంది షబుదానా. సో మీరు మంచివి తీసుకొని ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి. అయితే మార్నింగ్ టిఫిన్ ఐటమ్గా కూడా మీరు ట్రై చేయొచ్చు. మేమైతే నైట్ అయితే దీన్ని తిన్నాం అనమాట. నైట్ డిన్నర్ ఇదే అనమాట మా. మొత్తానికైతే అయిపోయిందనమాట. మన కష్టానికి ఫలితం అయితే చేతికొచ్చేసింది. సరే అనేసి ఇంకా బౌల్స్లో అయితే వేసుకున్నాం అనమాట మేము. తర్వాత అయితే కర్డ్తో మిక్స్ చేసి తిన్నామంటే చాలా బాగుంటుంది. పెరుగు కొంచెం వేసుకొని దాంట్లో మిక్స్ చేసుకొని తినండి. అలా టేస్ట్ చేయండి అండ్ ఇలా కూడా టేస్ట్ చేయండి వితౌట్ కర్డ్, బాగుంటుంది. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.